Thank you very much. And it's a good to see. ఇంత పెద్దోడిని అయిపోయినాక నాకు మళ్ళా మ్యారేజ్ గుర్తు చేస్తున్నారు. దట్స్ గుడ్. So after my children getting married, I'm now thinking again marriage. So, and of course, and it's always good to think about marriage. We feel very young. So very young ga feel అవుతాం కాబట్టి once again we are happy and thankful to Christian Home Department for thinking and giving this opportunity to talk to young people. ఒక వచనాన్ని మనం మీ అందరికీ తెలిసిన వచనం ఏది? హెబ్రీ 13:4. హెబ్రీ 13:4. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. So I don't need to see that Bible because we already know that very text. తర్వాత ఇది హెబ్రీయులు 13 అధ్యాయంలో ఉన్నది. ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ సర్వీస్. ఒకరికొకరు పని చేసుకోవటము, సహాయం చేసుకోవటము, సంబంధాలు కలిగి ఉండటం అనే చాప్టర్లో అది తీసుకొచ్చారు. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. సో మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. జాబ్ కన్నా ఈవెన్ మినిస్ట్రీ ఆర్ ఎనీ ఆస్పెక్ట్ మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా అది దేవుని వాక్య ప్రకారం అంత ఇంపార్టెంట్ అయితే వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. కాబట్టి దేవుని వాక్యం చెప్పింది కాబట్టి ఇంపార్టెంటే. ఆ ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్. అందుకనే పెళ్లి చేసేటప్పుడు చెప్తారు దీన్ని అనాలోచనగాను తేలికగాను చూడవద్దు. మ్యారేజ్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ వెరీ సీరియస్ బికాస్ ఈ మ్యారేజ్ తర్వాతనే వీ హ్యావ్ ఫ్యామిలీ. సో క్రిస్టియన్ హోమ్ దానికి బేసిక్ ఇస్ క్రిస్టియన్ మ్యారేజ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ మ్యారేజ్. ఈ మ్యారేజ్ గురించి కొన్ని విషయాలు నేను స్లైడ్స్ చూపిస్తాను. యాజ్ ఆల్రెడీ Seenu said at least 1 hour because 10 slides ఉన్నాయి. Each one 5 minutes also will take 1 hour and then we can talk. ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. క్వశ్చన్స్ మీ యాంకర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద క్వశ్చన్స్. కాబట్టి కొంచెం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం చూద్దాం. లెట్స్ గో. ప్రాబ్లమ్స్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్. దాని టాపిక్నే అలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. బికాస్ ప్రాబ్లమ్స్ అనండి, డిఫికల్టస్ అనండి, సరిగా దేవుని చిత్తాన్ని కనుక్కోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అవన్నీ. అందుకని ఈ టాపిక్ మనకి ఇచ్చారు డిపార్ట్మెంట్ వారు. అండ్ దట్ టు ప్రాబ్లమ్స్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. క్రైస్తవ వివాహము దృష్టిలో పెట్టుకుని దేవుని చిత్తాన్ని కనుక్కొనుట, అందులో ఉన్న సమస్యలు లేక ప్రశ్నలు ఆర్ డిఫికల్టీస్. నేను ఎప్పుడు దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించిన ఈ 5 విషయాలు నాకు గుర్తొస్తాయి. అందుకే నేనేం హెడ్డింగ్ పెట్టుకున్నానంటే బిబ్లికల్ అప్రోచ్ ఆఫ్ గాడ్స్ విల్ ఆర్ ఫర్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి కనుక్కోవటానికి బిబ్లికల్ అప్రోచ్ ఉన్నది. ఇట్స్ ఎ మ్యాండేట్. దేవుని చిత్తం కనుక్కున్న వారికి 5 లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1 వర్షిపింగ్ గాడ్, వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించుట. లెవెల్ 2 వెయిటింగ్ అపాన్ గాడ్, దేవుని యొద్ద వేచి ఉండుట. మూడవది విల్ ఆఫ్ గాడ్, అప్పుడు వస్తుంది దేవుని చిత్తం. దేవుడు యాజ్ వీఆర్ వెయిటింగ్ అపాన్ గాడ్, గాడ్ విల్ లెట్ us know గాడ్స్ విల్. నాలుగవది వేస్ ఆఫ్ గాడ్. వేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మార్గం. దేవుని చిత్తం తెలుసుకోగానే సరిపోదు, దేవుని మార్గములు తెలియాలి. ఇన్ రీచింగ్ గాడ్స్ విల్, వాట్ వే వి రీచ్ గాడ్స్ విల్. ఆ తర్వాత వర్క్ ఆఫ్ గాడ్, దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పనిని మనం చేయాలి. సో వర్క్ చేయటానికి ముందు ఇన్ని లెవెల్స్ ఉన్నాయని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం, చాలా రెస్పాన్సిబిలిటీ మనకు కనిపిస్తుంది. రైట్. ద ఫస్ట్ వన్ వర్షిప్ అనే మాట నేను ఎందుకు రాసుకున్నానంటే ఎజ్రా గ్రంథము వారు మందిరాన్ని కట్టడానికి వచ్చినప్పుడు ఆడ రాయబడుతుంది, 3వ అధ్యాయంలో రాయబడుతుంది. ఏమనంటే వారు వెంటనే వచ్చి మందిరాన్ని కట్టలేదు.
దే హ్యావ్ వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించారు. అక్కడ రాసి ఉంటుంది దేవుణ్ణి ఆరాధించారు కానీ ఇంకను మందిరం యొక్క పునాది వేయబడలేదు. కాబట్టి వర్షిపింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ వి రియల్లీ ఫైండ్ గాడ్స్ విల్. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎజ్రా గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. ఎజ్రా 3rd chapter, ఎజ్రా 3rd chapter 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. సో they started worshiping God and offering sacrifices, but they are not hasty in putting a foundation for this. Kabatti worship is the foundation for any foundation of work. ఏ పనికైనా సరే వర్షిప్ చాలా అవసరం. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చినాక అప్పుడు they took almost 2 years to worship and do all these religious activities than building. కాబట్టి అందుకే రాసినాను నేను, వర్షిపింగ్ గాడ్ ఈస్ ద లెవెల్ 1 అండ్ వెయిటింగ్ అపాన్ గాడ్, దేవుని సన్నిధిలో వేచి ఉండటం. బీట్ ఎ మ్యారేజ్, వివాహం గురించి ఆలోచిద్దాం. దేవుని స్తుతించుట, అసలు ఆ మాటకు వస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కూడా ఇది దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నాడు, ఇది మీకు యుక్తమైన బలి. సజీవమైన బలి అంటే సేమ్ థింగ్. వాళ్ళు మొదట్లో ఏం చేశారో, ఆ మందిరాన్ని కట్టడానికి అప్పుడు వాళ్ళు మొదట్లో ఏం చేశారో అదే మనల్ని చేయమంటున్నాడు కొత్త నిబంధనలో కూడా. స్టార్ట్ విత్ దట్ అండ్ వెయిటింగ్. తర్వాత అప్పుడు వస్తుందండి, దేవుని సన్నిధిలో వేచి ఉంటే దేవుడు తన చిత్తాన్ని తెలుపుతాడు. దేవుని చిత్తం తెలపంగానే బరబర వెళ్ళకూడదు. వెళ్ళి చాలా మంది మిస్ హ్యాండిల్ చేస్తారు. ఆ మిస్ హ్యాండిల్ చేయకూడదు. ఆ మిస్ హ్యాండిల్ చేసేటప్పుడు ఈ మ్యారేజ్లో ముఖ్యంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగానే ఫటాఫట వెళ్ళిపోయి చెప్పేసాడు, ఐ ఫైండ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తమని దేవుడు నాకు చెప్పాడు, ఇట్లాంటి మాటలు చెప్పి మిస్యూజ్ చేస్తారు. కాబట్టి వేస్ ఆఫ్ గాడ్ అని రాసిన, వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గములు, దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలోనే చేయాలి. ఉదాహరణకు ఉదాహరణకు మీకు చెప్తాను, ఇశ్రాయేలీలందరూ కానాను వెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్, దేవుడు వారికి చెప్పిన ప్లాన్. ఇశ్రాయేలీని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు ఏమనంటే, మేము కానాను పోతున్నాం, దట్ ఈస్ గాడ్స్ విల్. కానీ దేవుడు మోషేకు మాత్రము ఆయన మార్గములు తెలియచేశాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ అందరికీ దేవుని చిత్తాన్ని తెలియచేశాడు, కానీ మోషేకు మాత్రం దేవుని మార్గములను తెలియచేసినది కీర్తన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు వర్క్ ఆఫ్ గాడ్, బీట్ ఎ మ్యారేజ్, అది వివాహం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది సేవ కూడా కావచ్చు. ఏ పని అయినా ఇన్ని లెవెల్స్ ఉంటాయని నేను రాసుకోవాల్సి వచ్చింది. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ 1B, వెళ్దాం. లెవెల్స్ ఆఫ్ ఫైండింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం తెలుసుకోవటంలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? అసలు దేవుని చిత్తం తెలుసుకోవటానికి మనం చేసే ప్రార్థనలు ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలంటే నేను 5 రకాలుగా చేయాలని చెప్పాను. ఒకటి, ఫస్ట్ నోయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. రెండవది అండర్స్టాండింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము చాలాసార్లు దేవుడు తెలిపినప్పటికీ మనం అర్థం చేసుకున్నప్పుడు అంగీకరించాలి. కాబట్టి మొదటిది తెలుసుకోవటానికి ప్రార్థించాలి, రెండవది అర్థం చేసుకోవటానికి ప్రార్థించాలి, దాని విలువను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ఈ పలానా వ్యక్తిని లేక పలానా
లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమంటే మనకు అర్థం కాదు, ఇస్ రిజెక్టెడ్. కాబట్టి అండర్స్టాండింగ్ గాడ్స్ విల్ అని మధ్యలో నేను రాసుకోవాల్సి వచ్చింది. థర్డ్ వన్, యాక్సెప్టింగ్. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దెన్ వీ విల్ యాక్సెప్ట్. అప్పుడు మనం అంగీకరిస్తాం. అంగీకరించగానే మళ్ళా త్వరపడద్దు, హ్యాండ్లింగ్ గాడ్స్ విల్ అని రాసుకోవాల్సి వచ్చింది. హ్యాండ్లింగ్ గాడ్స్ విల్లోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. ఈ నోయింగ్ గాడ్స్ విల్ అండ్ అండర్స్టాండింగ్ యాక్సెప్టింగ్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 70% చేస్తే హ్యాండ్లింగ్లో చాలా మంది వెళ్ళిపోతారు, మిస్ హ్యాండ్లింగ్ చేస్తారు. ఆ మిస్ హ్యాండ్లింగ్ వల్ల మనకు పొరపాటు అవుతుంది, మన మన జీవిత కాలం అది ఎఫెక్ట్గా వచ్చేస్తుంటుంది. అది సేవకు కూడా ప్రాబ్లం అవుతుంది, మినిస్ట్రీకి, దేవుని నామానికి. కాబట్టి వ్యక్తిగతంగా మనకు, రెండవది దేవుని నామానికి, మూడవది సేవకు కూడా అది ఒక చెడ్డ ఎగ్జాంపుల్ గాను అడ్డు బండలాగా అవుతుంది. దేర్ఫోర్ హ్యాండ్లింగ్ గాడ్స్ విల్ అని నేను రాసుకోవాల్సి వచ్చింది. ఇక ఫైనల్గా రీచింగ్ గాడ్స్ విల్ అంటే పర్ఫార్మింగ్ గాడ్స్ విల్. అది హ్యాండ్లింగ్ గాడ్స్ విల్లోనే రకరకాల సమస్యలు వస్తాయి. ఉదాహరణకు వెంటనే పోయి వాళ్ళకి చెప్పటం, డైరెక్ట్గా అమ్మాయికి చెప్పటం, కానీ తర్వాత ఈ కట్న కానుకలు, రకరకాల సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా హ్యాండ్లింగ్లో వస్తాయి. అండ్ ఫైనల్గా పర్ఫార్మింగ్ ఆర్ రీచింగ్ దట్ రోల్లో ఆ ఫైనల్ డే కూడా జాగ్రత్తగా ఉండాలి. సో రీచింగ్ గాడ్స్ విల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను లెవెల్స్ ఆఫ్ గాడ్స్ విల్ అని ఇలా రాయాల్సి వచ్చింది. 1B, రెండింటిని కలిపి 1 అన్నాను. ఇప్పుడు బేసిస్ ఫార్ గాడ్స్ విల్, ఇది మనకు బాగా తెలిసిన మాట. రోమాపత్రిక 12:1-2 చదువుదాం. రోమాపత్రిక 12:1-2, జస్ట్ ఫర్ 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఇందులో మొట్టమొదటిది కాబట్టి అన్నాడు. కాబట్టి అని అంటే యాక్చువల్గా 12 అధ్యాయం నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే స్పిరిచువల్ సర్వీసెస్ ఆర్ రిలేషన్స్. 8 అధ్యాయంతో శాంటిఫికేషన్ అయిపోతుంది. నువ్వు పాపివని తెలుసుకున్నావు, నీవు పరిశుద్ధుడు నీతిమంతునిగా తీర్చబడినావు, పరిశుద్ధునిగా ఎదుగుతున్నావు. అలాంటప్పుడు మధ్యలో 9-11 అధ్యాయాల వరకు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు చేయాల్సిన 5వ పని, క్రైస్తవ జీవితంలో 5 పనులు చేయాలి. సిన్, సాల్వేషన్, sanctification, sovereignty of God, then comes service to God. దేవుని పక్షమున దేవుని ప్రజలకు సేవ చేయటం. సేవ చేయటంలోనే గాడ్స్ విల్ తీసుకుని వచ్చాడు. సో గాడ్స్ విల్ అనేది ద 5th and the last one. It's an outcome. Finding God's will is not a cause, it is a effect. దేవునిలో మనం ఉంటే అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందుకనే కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోకుండా ఈ వచనానికి రాకూడదు. బికాస్ సార్వభౌమత్వాన్ని గురించి ఆయన చెప్పిన మాట చూడండి, 11 అధ్యాయం చివరిలో దాన్ని. అందుకే మనకి చిన్నప్పటి నుంచి చెప్తారు బైబిల్ స్టడీలో, కాబట్టి అంటే దేని బట్టి అని. దేని బట్టి అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి. దేవుని యొక్క సార్వభౌమతను అర్థం చేసుకున్న వాడికి దేవుని చిత్తము తేలిక తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ దేవుని సార్వభౌమత్వానికి సరెండర్ అయ్యాడు కదా.
దట్స్ వై ఇట్ హ్యాపెన్స్. దేర్ఫోర్ నేను చదువుతున్న 11:33 నుంచి, ఆ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యక్యములు అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సు నెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే సార్వభౌమత్వాన్ని తెలుసుకున్నాక, కాబట్టి అంటే అంత అర్థం ఉన్నది. రోమాపత్రిక మొత్తానికి ఆ 12వ అధ్యాయం నుంచి చెప్పేది కాబట్టి ఏంటి అనంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఇందాక వారు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనుకున్నారు ఎజ్రా గ్రంథంలో. వాళ్ళు చేసింది కూడా ఇదే. కొత్త నిబంధన యొక్క సేవ అది పాత నిబంధనలు అర్పణలు. ఇది మనల్ని మనం అర్పించుకునుట, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. యాక్సెప్టబుల్ టు గాడ్. అందుకే ఫస్ట్ పాయింట్ నేను ఏం రాసుకున్నాను చూసిండ్రు, బీయింగ్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వారు దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలి, అంగీకారంగా ఉండాలి. దేవునికి యాక్సెప్టబుల్గా లేకపోతే దేవుడు మనకు తన చిత్తాన్ని తెలియచేయడు. కాబట్టి దట్ ఈస్ బికమింగ్ ప్రీరిక్విజిట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, when understanding becomes difficult, acceptable to God, which is your spiritual worship, but not everything is readily understand as basics. Bible affirms that this is so. Reaching the point where our discernment is mature takes time. It's not something we are born with or even with born again with. అంటే దేవుని చిత్తాన్ని అండర్స్టాండ్ చేసుకోవటం కష్టమవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే యాక్సెప్టబుల్గా లేరో తర్వాత ఉండి కూడా సజీవ యాగముగా తనను సమర్పించుకోరు. అంటే సజీవ యాగం అంటే ఎవ్రీ డే. ఎవరు సమర్పించుకోవాలి? మన శరీరములను సమర్పించుకోవాలి. ఇట్స్ నాట్ మైండ్ అండ్ స్పిరిట్. మ్యారేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ 5 డైమెన్షనల్ అని చెప్తాం దాన్ని మనం. ఇట్ రిక్వైర్స్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్, లీగల్. ఏ రిలేషన్షిప్కైనా ఇన్ని 5 డైమెన్షనల్ రిలేషన్షిప్ ఉండదు, లింకులు ఉండవు. స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్, సోషల్ అండ్ లీగల్. కాబట్టి సజీవ యాగముగా సమర్పించుకుంటే ఆ ప్రాసెస్లోనే అది ఈజీ అవుతుంది. లేకపోతే అండర్స్టాండింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటం కష్టమైంది. మూడవది, నాట్ కన్ఫార్మింగ్ టు ద వరల్డ్. అంటే దీనికి నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటంటే మీరు చేయకూడదు ఒకటి ఉన్నది, చేయాల్సింది మీ శరీరాన్ని సమర్పించుకోవాలి. చేయకూడదు లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదలు ఉంటాయి, వాటిని అనుసరింపద్దు. లోకముకి అటాచ్ కావద్దు. అందుకే నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను. 1 యోహాను 2:15-17 వచనాలు రాసుకున్నాను. అందులో ఏముంటుందంటే, యవనస్తులారా, మీరు డు నాట్ లవ్ ది వరల్డ్, లోకమును కానీ దానిలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. లోకం గురించి కాసేపు ఒక్క నిమిషం మాట్లాడతాను. 1 యోహాను 15-17 వరకు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకంటే అందులో ఏమున్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఉన్నది. అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని అతిశయ ఆశయు పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నాకు ఒక డౌట్ వచ్చింది. లోకంలో ఉన్నది అంతయు అంటే నేను అనుకున్నా శరీరాశ నేత్రాశ చేయడము ఉన్నాయి, ఇంకా మంచి కూడా ఉన్నాయి అనుకున్నా. కానీ లోకంలో ఉన్నది చక్కగా చూస్తే ఈ మూడు తప్ప ఏమి లేవు. నాకు చాలా భయం వేసింది. అంటే మీరు కళ్ళు మూసుకొని చేయబడితే ఏమి దొరికిందిరా అని తీస్తే ఖచ్చితంగా మూడిట్లో ఒకటి ఉంటుంది. లోకములో ఉన్నదంతయు అనగానే నాకు భయం వేసింది. తర్వాత తండ్రి వలన వచ్చినవి కావు. నేను అప్పుడు దేవుడిని అడిగిన, ప్రభా మరి నీ దగ్గర నుంచి మూడు రాకపోతే మరి నీ దగ్గర నుంచి చూడాలి కదా, ఏమొచ్చింది అని అంటే దేవుడు చెప్పాడు 1 కొరింథీ 13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అవి నా దగ్గర నుంచి వచ్చినాయి. ఈ మూడు తండ్రి దగ్గర నుంచి వస్తే ఇవి లోకము very crucial because it's a long standing. కాబట్టి నిరంతరం నిలిచి అంటే కనీసం బ్రతికినంత కాలం నిలిచి ఉండాలంటే we need to be very careful. లోకము దాని ఆశ గతించిపోవు, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం. నా చాలా మందిని కలిసిన నేను వాళ్ళందరికీ కోరుకుందంట, నేను చనిపోయినా కూడా నా పేరు చెప్పుకోవాలని. బీట్ ఏ లైఫ్ ఆర్ ఎ మ్యారేజ్ లైఫ్ ఆర్ ఎ హోమ్, నీ పేరు నిలవాలంటే దేవుని చిత్తం చేయాలి. అది 3వ మాట. 4వ మాట ట్రాన్స్ఫార్మ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మన మనస్సుని ఇవన్నీ చెప్తున్నానంటే దే ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రీ రిక్విజిట్స్ చెప్తున్నాను. నేను 3 చెప్పబోతున్నా ఈ రోజున. ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్, best example for finding God's will, worst example for finding God's will in marriage. Only 3 points. And మధ్య మధ్య చిన్న వస్తే కానీ మేజర్గా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఉన్న అర్హతలు, ప్రీ రిక్వెస్ట్ షరతులు, అర్హతలు లేక షరతులు. రెండవది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ వరస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని బట్టే ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి తిప్పండి. సో ట్రాన్స్ఫార్మ్, రెన్యూయింగ్ అనే మాటకు మంచి మాట ఉన్నది. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఇది రెన్యూ అంటే రీన్యూ. ఒక మాటలు మాట్లాడాలంటే న్యూ క్రియేషన్ గనక జస్టిఫికేషన్ అయితే రెన్యూయింగ్ ఈజ్ సాంటిఫికేషన్. అల్టిమేట్ న్యూ ఈజ్ గ్లోరిఫికేషన్. సో ఆ గొప్ప చివరి కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది, అది గ్లోరిఫికేషన్ అవుతుంది. కాబట్టి న్యూ, రీన్యూ ఆర్ రెన్యూ అండ్ దెన్ అల్టిమేట్ న్యూ. దిస్ ఈస్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫార్. మన క్రైస్తవ జీవితంలో ఈ మూడు కోసమే మనం చూస్తున్నాం. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు న్యూ అయినాం, పరిశుద్ధపరచబడుతున్నప్పుడు రీన్యూ అయినాం, మహిమపరచబడినప్పుడు గొప్ప దాంట్లో అల్టిమేట్ న్యూ అవ్వబోతున్నాం. ఈ 3 మాటలు నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి, అంటే రీన్యూ కావాలి. రీన్యూ ఈజ్ ఎవ్రీడే ప్రాసెస్. కాబట్టి ఎందుకు కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకున్నా కూడా ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే ఆ రెన్యూ ప్రాసెస్ ఎవ్రీడే జరగాలి. ఇట్స్ నాట్ 1 day జాబ్. ఏదో సడన్ గా ఒక లెక్చర్ ఇచ్చేస్తే దేవుని చిత్తం కనుక్కోవటం కాదు ఇది. కాబట్టి ట్రాన్స్ఫార్మ్. 5వది ప్రూవింగ్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని చిత్తం ఎలా ఉంటుంది అంటే 3 మాటలు ఉన్నాయి దేవుని చిత్తం గురించి. ఒకటి గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. ఎందుకు కొంతమంది దేవునికి అప్పగించుకోరంటే దేవుడు ఏదో మనకి నచ్చని చెప్తాడేమో, తప్పు చెప్తాడేమో అని, మన కోరిక ఒకటి ఉంటే అది వేరే చేస్తాడేమోనని. దేవుడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తూ, ప్రార్థన గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ప్రార్థనలో 3 గొప్ప మాటలు ఉన్నాయి.
అడుగుడి, వెదకుడి, తట్టుడి. అడుగుడి, వెదకుడి, తట్టుడి. నేను అంటాను, అడగటం అనేది సీట్ అవుతుంది, వెదకటం అనేది జాబ్ అవుతుంది, తట్టడం అనేది పెళ్ళి అవుతుంది. సో 3 levels. మ్యారేజ్ ఈస్ వెరీ బిగ్ లెవెల్. సో ఈ 3 లెవెల్స్ ఆఫ్ లైఫ్లో దేవుడు చెప్పినది ప్రార్థనలు 3 రకాలు అన్నాడు. రెండవది, ప్రార్థనలో 3 రకాల ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తానన్నాడు. ఎందుకంటే అడుగువాడికి ఇవ్వబడును అని చెప్పాడు కదా. ప్రతి వానికి ఇవ్వబడు. చాలా మంచి మాట. ప్రతి వానికంటే నాకు ఆశ కలుగుతుంది. అంటే నా స్పిరిచువల్ లైఫ్ అంత గొప్పది కాకపోయినా ప్రతి వాడికంటే నాకు కూడా ఇస్తాడు అని. మూడవ మాట, ఆయన పొరపాటును కూడా పొరపాటు చేయడు. డియర్ ఫ్రెండ్స్, we think sometimes God will do a mistake. ఆయన ప్రభు అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు. మీరు చేపను అడిగితే నేను పామునిస్తాను, రొట్టెని అడిగితే రాతినిస్తాను. కాబట్టి నేను పొరపాటును కూడా, గుడ్డును అడిగితే తేలినిస్తాను. అంటే ఆ 3 మాటల్లో ప్రభు ఏం చెప్తున్నాడంటే, బాబు నేను పొరపాటును కూడా పొరపాటు చేయను. సో when we know that God is good and he is going to, దేవుని చిత్తానికి ఉన్న 3 క్వాలిఫికేషన్స్: గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. కాబట్టి లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపటమ్మాన్ని విడిచి వస్తే ఈ 3 దొరుకుతాయి: గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. అలాంటి దేవుని చిత్తాన్ని చేయువాడు నిరంతరము నిలుచును. ఈ విధంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత దేవుని చిత్తం అనగానే 2 రకాల దేవుని చిత్తం ఉన్నది. ఒకటి సావరిన్ గాడ్స్ విల్, అంటే అది ఎన్నడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, అది దేవుని చిత్తం. ఉదాహరణకు యేసు ప్రభువారు రావాలి, మొదటి రాకడ, ఎవడు అడ్డం ఉన్నా వచ్చేస్తాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి, ఎవరు అడ్డం ఉన్నా వచ్చేస్తారు. ఆయన తిరిగి లెగవాలి, దానికి ఎంతమంది ఎదురున్నా లెగుస్తారు. ఆయన మరలా రెండవ రాకడ రావాలి, అది మనుషుల మీద ఆధారపడదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దేవుని చిత్తం గురించి మనం మాట్లాడలేదు. సార్వభౌమత్వం అంటే ఆ దేవుని చిత్తం ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన రెండవ దేవుని చిత్తం ఏంటంటే, దేవుడు ఆజ్ఞలకు లోబడుట. దేవుడు ఫలానా పని చెయ్యి అన్నప్పుడు మీరు పరిశుద్ధంగా జీవించండి. కొంతమంది జీవిస్తారు, జీవించరు. జీవించిన వారు ఆశీర్వదించబడతారు, జీవించని వారు ఆశీర్వాదాన్ని కోల్పోవటమే శాపంగా మారుతుంది. శాపం అంటే ఏమవుతుంది? లూజింగ్ గాడ్స్ గ్రేస్ itself is a curse. That itself is a penalty. Therefore, ఈ రెండు దేవుని చిత్తాలు ఉంటాయి. ఒకటి, ఎవరు మార్చలేది ఖచ్చితంగా జరిగేది, అది నీ మీద ఆధారపడదు, అది మొదటిది. రెండవది, నీవు చేస్తే, నీవు ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన చెప్పిన మాట వింటే నీకు మేలు జరుగుతుంది. అది రోమాపత్రిక 12 అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పిన దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం అనే మాటకు అర్థాలు అవి. కాబట్టి ఎక్కువ దేవుడు మనకు చెప్పేది, మానవునికి అవసరమైనది ఎక్కువ కూడా ఆ రెండవ దేవుని చిత్తమే. అంటే దేవుని ఆజ్ఞను పాటించి దేవుని చిత్తం నడుచుటే దేవుని చిత్తం. ఉదాహరణకు 1వ దశలో చెప్పలేదా, మీరు పరిశుద్ధముగా జీవించుటయే దేవుని చిత్తం అనేది రెండవ రకమైనది. కాబట్టి ఈ రెండవ రకమైన దేవుని చిత్తాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇవన్నీ దేవుడు చెప్పిన మాట వినడం. 3 స్టేజెస్ ఆఫ్ డిజర్నింగ్ గాడ్స్ విల్ ఆఫ్ కమాండ్. అంటే ఇది విల్ ఆఫ్ కమాండ్ అనేది రెండవ చిత్తం. ఈ యొక్క దేవుని చిత్తాన్ని కనుక్కోవటానికి 3 లెవెల్స్ ఉన్నాయి, స్టేజెస్. స్టేజ్ 1, ఇమ్మర్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని చిత్తమును కనుక్కోవటానికి దేవుని వాక్యములోనే తెలుస్తుంది. దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మనకు ఇల్లుమినేట్ చేసినప్పుడు, ప్రజ్వలింప చేసినప్పుడు తెలుస్తుంది. సో దేవుని చిత్తం కనుక్కోవడానికి మొదటిగా ఫస్ట్ లెవెల్ 1 ఈజ్ గాడ్స్ వర్డ్. లెవెల్ 2, సీకింగ్ టు అప్లై ద స్క్రిప్చర్, ప్రేయింగ్ ఫర్ ఎ రెన్యూడ్ మైండ్. అంటే ఇందాక చెప్పినట్టు ఆ రెన్యూడ్ మైండ్ కోసం ప్రార్థన చేసి ఆధారపడటం. మూడవది, హ్యావింగ్ అన్కాన్షియస్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్. అంటే మన మనస్సులు మార్చబడుతాం. ఈ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. తర్వాత మనం చిన్నప్పటి నుంచి క్యాంపులో చెప్పుకున్న మాటలు. మొదటిది స్క్రిప్చర్ ద్వారా, రెండవది హోలీ స్పిరిట్ ద్వారా. పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు తెలియజేస్తాడు. మూడవది
సైన్స్ కొన్ని ఆ రోజున గనక గిద్యోనికి సైన్స్ చూపించాడు కదా, ఆ సైన్స్. కొన్ని సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు. ప్రభా నీ చిత్తం అయితే, నీ చిత్తం కాకపోతే డోర్ క్లోజ్ చేయి, ఆ డోర్ తెరువు, ఈ డోర్ క్లోజ్ చేయి ప్రభా అనేది సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడటం. చివరిది దేవుని సేవకులు వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు కానీ కౌన్సిల్ చేసేటప్పుడు కానీ త్రూ సర్వెంట్స్. కాబట్టి ఈ ఇక్కడ ఒక చిన్న మాట యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫైండింగ్ గాడ్స్ విల్ ఈజ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్క్రిప్చర్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. కన్ఫర్మింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ త్రూ సైన్స్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, సో ఈ ఫస్ట్ 2 వాటి ద్వారా కనుక్కొని మిగిలిన వాటి ద్వారా నిర్ధారించుకోవాలి. అంతేగాని నేను కనుక్కోవడమే లాస్ట్ 3 ద్వారా కనుక్కున్నానంటే దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. ఈ ఫైండింగ్ గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తాన్ని కనుక్కోవటం కూడా నేను ఎప్పుడు ఏమంటానంటే, గాడ్ కమ్యూనికేట్స్, యాజ్ కెజియా సెడ్ జస్ట్ నౌ, God communicates through the scripture and the spirit of God. Then God confirms. దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తాడు. కన్ఫర్మేషన్ with the other 3 methods, be it science, be it వస్తువు. ఉదాహరణకు గిద్యోనులో కూడా దేవుడు నీకు నేను విజయం ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? అదేమో దేవుని మాట. ఆయన ఏమన్నాడు? నాకు సూచన కావాలన్నాడు. సో కన్ఫర్మేషన్ ఫ్రమ్ other 3, science, circumstances and counseling of God's servants. అయితే మూడో మాట కూడా ఉన్నది. God communicates, God confirms, finally leaves no confusion. దేవుడు ఎన్నిసార్లు కన్ఫర్మ్ చేయమన్నా చేస్తాడు కానీ ఊరిక హేస్టీగా చేసుకొని కంక్లూజన్స్ మనం చేసుకోకూడదు. God is never get bored in communicating and confirming God's will. దేవుడికి ఉన్న మహా గొప్ప లక్షణం మరలా 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 ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. దట్స్ గుడ్, థ్యాంక్ యూ. సో లెట్స్ గో టు 3 పాయింటర్స్ ఫర్ బికమింగ్ న్యూ. బీ రెన్యూడ్. మనం రెన్యూ అవ్వాలి. పరిశుద్ధాత్ముని మీద మన మనస్సులు మార్చబడాలి. తర్వాత క్రియేట్ మీ ఎ న్యూ హార్ట్ అంటాడు సరే. ప్రభువా నన్ను రెన్యూ చేయి, నన్ను పరిశుద్ధాత్ముని చేత రెన్యూ చేయి. మూడవది నాకు నూతన మనస్సు దయచేయి అంటాడు సెరవు దావీదు. అలా చేయాలి. ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్తున్నాను. ఇప్పటికి మనకు 2 పాయింట్స్ అయినాయి, ఫస్ట్ 1 అండ్ సెకండ్ 1. 3rd పాయింట్ కావాలని నేను ఆపేసిన, మీరే చెప్పాలి. 3rd పాయింట్ యూ హ్యావ్ టు టెల్. ఫస్ట్ పాయింట్ ఎందుకు రాశానంటే ఇది కంపారిజన్ బిట్వీన్ వరల్డ్ అండ్ వర్డ్. లోకరీత్యా వివాహం గురించి ABCD ఫార్ములా ఉన్నది. దానికి ఆపోజిట్ మీరే చెప్పుకుంటా పోతాం. మీరు కూడా ఆలోచించారు, అందుకే రాయాల, కావాలని రాయాల. ఒకటి ఏజ్, అది వరల్డ్ గురించి. B బ్యూటీ, C caste, D dowry, E earnings, then F fair looking, G go ahead. ఇలా రాసినప్పుడు దీని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ దిస్. వర్డ్ గురించి మాట్లాడండి. వాక్యరీతిగా ఏమున్నది? ఒకటి అకార్డింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకోవాలి. B బిలీవర్ అయి ఉండాలి. విశ్వాసకి అవిశ్వాసకి ఏమి పొత్తు అని పౌలు గారు 1 కొరింథీ 7వ అధ్యాయంలో చెప్పినట్టు విశ్వాసినే చేసుకోవాలి. సి ఏం చేయాలంటే మనం కన్ఫర్మేషన్, కంపాటబిలిటీ చూడాలి. కంపాటబిలిటీ, సి ఫర్ కంపాటబిలిటీ. ఊరికే కంపాటబిలిటీ చూడకుండా వారి బ్యాక్గ్రౌండ్ ఆలోచించి వాళ్ళు వీళ్ళు కంపాటబుల్ అవుతారా లేదా, సమతుల్యత ఉన్నదా లేదా చూడాలి. డి డెఫినెట్ గాడ్స్, డెఫినెట్ లీడింగ్ ఉండాలి. ఒకసారి కొంచెం సమస్య రాగానే ఈ వద్దు ఇంకో దానికి ఇంకొక ఆమెకి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకవేళ ఒక సంవత్సరం లేట్ అయింది, కొన్ని నెలలు లేట్ అవుతుంది అనగానే ఇంకొక ప్రపోజల్కి వెళ్ళిపోతాను అనకూడదు. డెఫినెట్ లీడింగ్ ఉండాలి. అడ్డంకులు వస్తాయి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్ లీడింగ్ ఉన్నవాడు అంత తేలిగ్గా వాడు. ఈ ఎల్డర్స్ యాక్సెప్టెన్స్, పెద్దల యొక్క
అంగీకారం గురించి కూడా ఉండాలి. వాళ్ళేమో లోకస్తులు అలా ఆలోచించరు. మనము ఎఫ్ ఫర్మ్ కమిట్మెంట్, డెఫినెట్ లీడింగ్ బై గాడ్, ఫర్మ్ కమిట్మెంట్ ఫ్రమ్ యూ. పరిశుద్ధాత్ముడు ఇచ్చే డెఫినెట్ లీడింగ్ తీసుకొని నీ సైడ్ నుంచి ఫర్మ్ కమిట్మెంట్ తీసుకొని ఇంకా ఇది దేవుడి చిత్తమని తెలుసుకున్నాక నేను మారాను అన్నట్టున్నారు. వాళ్ళు కూడా జీ వచ్చి గో అహెడ్. కాబట్టి వరల్డ్లో ఏబిసిడి ఫార్ములా ఉంది, వర్డ్లో ఏబిసిడి ఫార్ములా ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మూడవది. నాలుగో దానికి వెళ్ళిపోతున్నా. ఇంకా మొదటి ప్రిలిమినరీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ కేస్ స్టడీ, బిబ్లికల్ కేస్ స్టడీ. బ్రేక్ ఇచ్చినాక మీరు రకరకాల మన ఈ రోజుల్లో జరుగుతున్న కేస్ స్టడీస్ గురించి మీరు మాట్లాడవచ్చు, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కానీ ఐఎమ్ టేకింగ్ వన్ బిబ్లికల్ కేస్ స్టడీ, వర్డ్ కేస్ స్టడీ. ఫస్ట్ వర్డ్ తీసుకుంటున్నా. దానికి ఎవరి వివాహం అంటే, బైబిల్ అంతటిలో ఏ వివాహము చాలా పవర్ఫుల్గా ఉంటుందంటే ఇస్సాకు యొక్క వివాహమే పవర్ఫుల్గా ఉంటుంది. అబ్రహాం వివాహం గురించి ఎక్కువ చెప్పరు, యాకోబు వివాహం గురించి చెప్పరు, కానీ ఇస్సాకు వివాహం గురించి బాగా చెప్తారు. దానికి కారణం అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల మధ్యలో ఉన్న ఇస్సాకు ఒక్కడే ఏకపత్నివంతుడు, లేక ఒకే భార్య కలిగిన వాడు. అబ్రహాము అజ్ఞానం వల్ల ఒక తప్పు అయింది, యాకోబు పొరపాటు అయింది. ఈయన ఒక్కడు కాదు కాబట్టి ఒకే ఉన్నారు, రెబకాతో ఉన్నాడు, ఒక్కళ్ళని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈయన్ని అందరూ ఎగ్జాంపుల్గా చెప్తారు. వివాహం గురించి మాట్లాడాలంటే ఆయన గురించి మాట్లాడతారు. అయితే గాడ్స్ గైడెన్స్ ఎలా వస్తుంది, స్పెషల్లీ చూసింగ్ ఎ మేట్, ఒక వివాహంలో ఎవరిని మనం ఎట్లా ఏర్పరచుకోవాలి అనేది. ఆదికాండం 24 అధ్యాయము నుంచి 26 అధ్యాయం వరకు ఈయన గురించి చాలా గొప్ప మాటలు ఉంటాయి. మొట్టమొదటిది చూడండి, మొట్టమొదటిది టు నో గైడెన్స్ వీ మస్ట్ బి అన్స్వరింగ్ ఇన్ అవర్ కమిట్మెంట్ టు గాడ్, అన్సర్వింగ్ కమిట్మెంట్ టు గాడ్ అండ్ హిస్ పర్పస్. అంటే మనము ఆయన యొక్క పనికి, ఆయన యొక్క మనము ఒక వాగ్దానం చేశాడు కదా అబ్రహాం. ఏమని? అబ్రహాము ఎలియాజర్తో వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నువ్వు నాకు వాగ్దానం చేయి, వెళ్ళి వివాహానికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఇక్కడ ఉన్న వారిని, కనాను స్త్రీలు ఎవరిని చేయొద్దు. అక్కడే హీఈస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ కన్ఫార్మింగ్ టు ద వరల్డ్ బట్ లుకింగ్ ఎట్ ద అదర్స్. లోకమును దాటి లోక మర్యాదను అనుసరించకనే మాట అక్కడే స్టార్ట్ అయిపోయింది ఆ రోజుల్లో. రెండవది మస్ట్ మూవ్ అవుట్ ఇన్ ఒబీడియన్స్ అకంప్లీడ్ బై కామన్ సెన్స్. అంటే ఈ యొక్క ఎలియాజర్ ఏం చేశాడు? వెళ్ళి ఊరికి డైరెక్ట్గా చెప్పేసాడు. ఆయన కామన్ సెన్స్ ఆలోచించి ప్రార్థన చేసి ఆయన నీళ్లు పోయమని కొంచెం కామన్ సెన్స్ ఆలోచించాడు. ప్రార్థనలో తన యొక్క నడిపింపులు అది కూడా వాడాడు. తర్వాత యు మస్ట్ సీక్ అండ్ ఎక్స్పెక్ట్ ఇట్ వైల్ సబ్మిటింగ్ టు సావరెన్ వేస్. అంటే దేవుని చిత్తము ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని యొక్క సార్వభౌమత పద్ధతిని ఆలోచించేటప్పుడు ఆయన కనుక్కున్న పద్ధతిని ఆయన అప్లై చేసిన ఓల్డ్ టెస్టిమెంట్ కాబట్టి అంత ఎక్కువగా ఆనాడుకున్న జ్ఞాన ప్రకారం చేశాడు. తర్వాత వీ మస్ట్ అప్లై గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క విజ్డమ్ను కూడా మనం వాడాలి, దేవుని నడిపింపు కోసం మనం చూడాలి. చివరిగా వీ మస్ట్ బే ద హోల్ ప్రాసెస్ ఇన్ ప్రేయర్ అండ్ కాన్స్టెంట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఇదంతా ప్రార్థనలో దేవుడితో సహవాసం కలిగి ఎలాంటి గిల్టీ లేకుండా మనం ముందుకెళ్ళాలి. ఉదాహరణకు ఇస్సాకు గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటిది అవిశ్వాసులు వద్దు అంటున్నారు. 2, దూరమైన కూడా దేవుని నమ్మిన బిడ్డలే కావాలని పంపించాడు. 3, ఒక సేవకుణ్ణి మధ్యవర్తిగా వాడుకున్నాడు. 4, ఇస్సాకు ప్రార్థనలో వేచి ఉన్నాడు, పొలములో ఉండి ధ్యానిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని చిత్తములో సంతోషంతో హాయిగా కాన్ఫిడెంట్గా నిద్రించుట, దట్స్ కాల్డ్ స్లీపింగ్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో నిద్రపోవాలి, డిస్టర్బెన్స్ కాకూడదు, డిస్టర్బ్డ్ మైండ్ ఉండకూడదు. ఆ ఎదురు చూస్తూ, తర్వాత ఎదురు చూడటం కూడా చాలా గొప్ప సంగతి. వచ్చినప్పుడు వదిలే ఏముందిలే అనుకుంటాం. ఆ గొప్ప అప్పటికే చాలా పెద్ద వాళ్ళకు చాలా పెద్ద పనులు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, అన్నీ పెట్టి దేవుని సన్నిధిలో దేవుని కోసం వేచి ఉంటూ భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆయన వచ్చిన తర్వాత, అందుకే గొప్ప ప్రార్థన, భార్యకు రాకముందు ప్రార్థించాడు, పెళ్ళైన తర్వాత వారికి బిడ్డలు లేటుగా పుడితే వారి బిడ్డల కోసం కూడా ప్రార్థించాడు. ఇసాకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ విధంగా ఐజాక్ యొక్క మ్యారేజ్ మనకు బెస్ట్ కేస్ స్టడీ, వరల్డ్ కేస్ స్టడీ అని పెట్టాను. వాక్య ప్రకారంగా జరిగిన వివాహం. ఈ వివాహము ఉదాహరణకు చెప్తే, ఇది మనం ఈ లోకంలో జరిగే వివాహములన్నీ గొర్రెపిల్ల వివాహమునకు సిద్ధపాటే. యేసు ప్రభు వారి యొక్క వివాహమునకు ఆయన ఇంట్లో ఎదుర్కోలేదు, మధ్యలో పొలములు ఎదుర్కొన్నాడు. అంటే యేసు ప్రభు వారు కూడా మధ్యాకాశం మనల్ని ఎదుర్కోబోతున్నాడు. ఆల్ అవర్ మ్యారేజెస్ విల్ కల్మినేట్ into that wedding of Lord Jesus Christ. ఇది ఇసాకు గురించి లేక విశ్వాసులు చేసే వివాహం, ఎదురు సిద్ధపాటు. ఐదవది, 4 aspects of God's wisdom for choice. Look for godly character qualities above all else in a prospective mate. అంటే మనం ఎవరి కోసం వివాహం చేసుకోవాలనుకుంటున్నామో వారిలో దైవికమైన లక్షణాలు ఏమున్నాయి? ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నామో దైవిక లక్షణాలు. లుక్ ఫర్ గాడ్. ఏం కావాలి అని అడిగితే ఏం కావాలి? గాడ్లీ క్యారెక్టర్ క్వాలిటీస్. ఇంకా చక్కగా మాట్లాడితే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. 2, ఫైండింగ్ ఎ రైట్ పర్సన్ డిపెండ్స్ ఆన్ బీయింగ్ ద రైట్ పర్సన్. అంటే మనము రైట్ పర్సన్ అయితే ఎదుటి వ్యక్తిని రైట్ పర్సన్ చూజ్ చేసుకోగలుగుతాం. 3వది, సీక్ ద విజ్డమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క విజ్డమ్ తీసుకోండి. కానీ కొన్ని కేసుల్లో తల్లిదండ్రులు అవిశ్వాసులు ఉన్నప్పుడు తోటి సహవాసంలో ఉన్న వారిని సలహా తీసుకోండి. ఎల్డర్లీ పీపుల్ తీసుకోండి. మ్యారేజ్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ లవ్. అల్టిమేట్ లవ్, ఇంటిమేట్ లవ్ కమ్స్ ఓన్లీ ఇన్ మ్యారేజ్. కాబట్టి ఈ 4 ఆస్పెక్ట్స్ నుంచి చూద్దాం. ఇప్పుడు 6వ దానికి వస్తున్నాను. 6వది ఏంటంటే వరల్డ్ కేస్ స్టడీ. అంటే వరల్డ్ అంటే లోకరీత్యా. లోకరీత్యకు నేను పెట్టిన పేరేంటే, తీసుకున్న కేసు ఎవరంటే ఏశావు. ఏశావు కేస్ స్టడీ ఎందుకు ఎక్కడ తీసుకున్నాను చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం, కొన్ని వచనాలు చదువుతాము చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 24 నుంచి 34 వరకు. దయచేసి చదువుతుండగా మీరు అతనిలో ఉన్న లక్షణాలు ఏంటో కొంచెం స్టడీ చేయండి. ఆదికాండము 25వ అధ్యాయము 25 నుంచి 34 వరకు. ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమున కవలవారు ఉండి, మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండని కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టి, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వండుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రనున్న దాని కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావపోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చాలు. ఇప్పుడు ఇక్కడ నేను 7 లక్షణాలు రాసుకున్నాను. ఈ లోకంలో ఉండే మనిషికి 7 లక్షణాలు. ఇతడు మొదటిగా ఎర్రని వాడు.
ఒళ్ళంతయు రోమములు కలిగిన వాడు, అంటే అందగాడు. అందము మోసకరం, సౌందర్యం పెట్టం. అతను కొంచెం అందంగా కనిపిస్తుండేవాడు. రెండవది 27వ వచనంలో అరణ్యవాసి, ఇంటిలో ఉండేవాడు కాదు. హీఈస్ ఆల్వేస్ అవుట్ సైడ్. అంటే లోకంలో లోక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే పెళ్లి నాశనం అయిపోయిందంటే ఏసాధ్యం. కాబట్టి ప్రాబ్లమ్స్ ఇప్పుడు విందాం. ప్రాబ్లమ్స్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్. ఒకటి, నీ అందం మీద ఆధారపడద్దు, లేక నువ్వు చూజ్ చేసుకోపోయి ఆమె అందం మీద ఆధారపడద్దు. రెండవది, అరణ్యవాసి, సహవాసములో లేని వారు, దేవుని సన్నిధిలో ఎదగని వారు, బయట లోకంలో ఎక్కువ సమయం గడిపేవారు ఉండద్దు. 3, 29వ వచనములో అలసిన వాడు. అందుకని నేను ఆ ప్రసంగం అని చెప్పిన. అలసిపోయేవాడు. దేవుని చిత్తం కనుక్కోవటం అని ఎప్పుడు అలసిపోయేంత ఉండకూడదు. వి షుడ్ నాట్ బి టైర్డ్ టూ మచ్. అంటే బిజీగా అయిపోయి పనులు అన్నీ చేసుకుంటూ ఆ పనులు ఈ పని చేసుకుని దేవుని సన్నిధిలో సమయం గడపలేనంత పరిస్థితి. ఇంకా దేవుని చిత్తం ఏం కనుక్కుంటాము? కాబట్టి అరణ్యవాసి అలసిపోయినవాడు. దేవుడు పని చేయమన్నాడు కానీ టూ మచ్ పని చేసి దేవుని సన్నిధిలో సమయం లేనంత పని చేయకూడదు. తర్వాత ఆకలి. ఆకలి వస్తే చచ్చిపోతారండి? ఆకలి వస్తే చచ్చిపోతారు. ఆకలికి నేను చచ్చిపోతాను, ఇంకా నేను ఉండను కదా, ఈ ఆకలితో నేను చచ్చిపోవచ్చున్నాను. యేసయ్య అంటాడు, ఎంత అంటే మాట అంటే ఆకలి. అందుచేత అతను ఏమన్నాడంటే, నేను చావబోస్తున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు, చచ్చిపోతాను. వివాహము కానీ లేక కొంత సమయం అయితే ఆలస్యం అయితే చచ్చిపోతాను. ఎండ్ ఆఫ్ లైఫ్. అంటే చిన్న ఆఖరికి దీన్ని జ్యేష్ఠత్వానికి లింకు పెడుతున్నాడు, చావబోతున్నానని. తర్వాతది అమ్మి వేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, అమ్మి వేసుకోడు. 6వది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. 7వది తల్లిదండ్రులకు ఆవేదన కలుగజేశాడు. మళ్ళొకసారి ఈ 7 చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్లో ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి. 1 అందం, 2 అరణ్యవాసం, అరణ్యవాసం, 3వది అలసిపోవుట, 4వది ఆకలి, 5వది అమ్మి వేసుకోవటం. అమ్మి వేసుకోవటం అంటే నీ యొక్క సాల్వేషన్ నువ్వు అమ్మి వేసుకున్నంతగా తిరస్కరించి లోకంలో కలిసిపోతావు. రిజెక్టింగ్ దట్ యు హ్యావ్ బీన్ సేవ్డ్. అన్య స్త్రీలను పెళ్లి చేసుకునుట ఆవేదన క్రియ. 2వ వచనం కూడా చదువుదాం. 26వ అధ్యాయం 34వ వచనం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బెషెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. మనోవేదన, తల్లిదండ్రులకు మనోవేదన. ఆ తల్లిదండ్రులు అంటే 2 రకాలని చెప్తున్నాను. 1, మీ తల్లిదండ్రులు అప్పటికే విశ్వాసులు అయితే మీకు వాళ్ళే వివాహం చేస్తారు. మీ తల్లిదండ్రులు అవిశ్వాసులైతే సహవాసంలో ఉన్న పెద్దలు మీకు తల్లిదండ్రులుగా వివాహం చేస్తారు. కాబట్టి మనోవేదన విశ్వాసులైన తల్లిదండ్రులకు మనం కలుగ చేయకూడదు. 2వది సహవాసంలో ఉండి తల్లిదండ్రులాగా చూసుకుంటున్న వారికి మనోవేదన కలుగ చేయరాదు. మరి అన్య స్త్రీలైన మాట చదువుదాం. 28వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. 28వ అధ్యాయం 6 నుంచి 9 వరకు వినండి. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు పోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరి అయిన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ 2 సార్లు
తెలిసి తెలిసి దయచేసి వినండి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమి వాళ్ళ మనసులో ఏముందంటే కనాను స్త్రీలు చేసుకోవద్దని. అంటే ఇస్సాకు కనాను స్త్రీలలో పెళ్లి చేసుకోకూడదనే కదా హారాను పంపించి తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గరుంటే వాళ్ళు, ఏది ఈజీగా ఉంటే అది, మా బంధువులు, మా తెలిసిన వాళ్ళు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. 2, ఆయన ఇస్సాకు చేసుకోలేదు, అబ్రహాము చేయలేదు, కొడుక్కి ఇస్సాకు చేసుకోలేదు. అదే యాకోబుకి చెప్తే యాకోబేమో మళ్ళా హారాన్ని చేయలేదు కదా. కానీ ఈయన మాత్రం కనాను స్త్రీలను చేసుకోవద్దని తల్లిదండ్రులు చెప్పినా తెలిసి కూడా చేసుకున్నాడు. తర్వాత తమ్ముడు యాకోబు తల్లిదండ్రుల మాట విని అక్కడికి వెళ్ళి భార్య కోసం అక్కడికి వెళ్ళాడని తెలిసి కూడా చేసుకున్నాడు. అన్య స్త్రీలను చేసుకుంటావా, అనేక స్త్రీలను చేసుకున్నట చాలా తప్పు చేశాడు. దీన్నే ప్రాబ్లమ్స్ చాలా భయంకరమైనది. దేవుని చిత్తానికి తెలిసి కూడా చేస్తే అతని జీవితం ఎలా ఎండప్ అయింది, ఎబ్రీ పత్రికలో ఆయన జీవితాన్ని గురించి చక్కగా రాయబడి ఉన్నది. ఆ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి పరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడేనని మీరెరుగుదురు. 11వ అధ్యాయంలో ఉండాల్సిన ఏశావు నువ్వు 12వ అధ్యాయంలోకి ఎందుకు వచ్చినావా? 11వ అధ్యాయములు అంటే విశ్వాస వీరులు అబ్రహాముతో ఆరంభమవుతుంది, ఇస్సాకుకు వస్తుంది, తర్వాత అది ఏశావుకి వెళ్ళాల్సింది. 11వ అధ్యాయంలో ఉండాల్సిన నీవు 12వ అధ్యాయంలోకి వచ్చినావు. దేవుని చిత్త ప్రకారము జీవించువాడు, దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నవాడు 11వ అధ్యాయంలో ఉంటాడు. దేవుని చిత్తము కాకుండా లోకరీతిగా వివాహం చేసుకున్నవాడు 12వ అధ్యాయంలోకి వచ్చాడు. వ్యభిచారి అని ఎందుకన్నారంటే అన్య స్త్రీలను, అనేక స్త్రీలను. ఈయన గురించి చెప్పినప్పుడు ఆ 2 అన్ని ఆలే వస్తున్నాయి నాకు, అన్ని ఆ ప్రసంగాలు వస్తున్నాయి. ఈ విధంగా వరల్డ్లీగా దయచేసి మనం చేసుకుంటే ఇంత భయంకరమైన సమస్యలు వస్తాయని మీకు వార్నింగ్గా, హెచ్చరికగా దేవుని వాక్యం మీకు నేను తెలియజేస్తున్నా. ఇక మిగిలినవి చాలా తేలికైన విషయాలు తొందరగా ముగించేస్తా. ఐ విల్ బి ఓవర్ టు యూ బ్యాక్. Primary purpose of marriage. Purpose of marriage is a covenant but not contract. అది ఒక వాగ్దానం, అది కాంట్రాక్ట్ కాదు, ఏదో కొంతకాలము జీవించేది కాదు. అందుకే సులకనగా ఎవరు తీసుకోకూడదు. కాబట్టి దీన్ని ప్రైమరీ పర్పస్ ఈస్ టు హ్యావ్ ఎ covenant, నాట్ కాంట్రాక్ట్. రెండవది సెకండరీ పర్పస్, కంపానియన్షిప్. దేవుడు ప్రైమరీ పర్పస్ని ఒక మాట చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైనారు. దట్ ఈస్ ప్రైమరీ పర్పస్. తర్వాత ఆ ప్రైమరీ పర్పస్లోనే ఆ 2వ అధ్యాయంలోనే దేవుడు చెప్తూ జంతువులన్నిటికీ ఒక తోడున్నది, కానీ ఆదాముకు తోడు లేదు కదా. అందుకే నేను ఆ యొక్క వివాహం గురించి ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాను. మొదటిగా దేవుడు తెలిసింది ఆదాముకి కంపానియన్ లేదని. దేవుడు జంతువులందరిని అన్నిటి తీసుకొచ్చడం ద్వారా నా కంపానియన్ లేదని ఆదాముకు తెలిపాడు.
అప్పుడు దేవుడు కంపానియన్ తీసుకొచ్చాడు. కాబట్టి వివాహం అనేది కంపానియన్, తోడు. నేను ఒక మాట ఎప్పుడు చెప్తాను, అది వంట చేయటానికి కాదు, ఒంటరితనాన్ని తీసేయటానికి. వంట చేస్తానికి పెళ్లి చేసుకోవడం కాదు, ఒంటరితనాన్ని తీసేయటానికి. రెండవది ఎంజాయ్మెంట్, అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. 3 ఫ్రూట్ఫుల్. ఆదికాండం 1:28 ఆశీర్వాదం దేవుడిచ్చాడు వాళ్ళిద్దరికి. ఆదికాండం 1:28 ఆదామును సృజించినప్పుడు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. మీరు విస్తరించిన తర్వాత లోపరుచుకోండి, తర్వాత ఏలండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఫ్రూట్ఫుల్నెస్, బిడ్డల ద్వారా. తర్వాత ప్రొటెక్షన్ చాలా అవసరం. క్రిస్టియన్ హోమ్లో తర్వాత మిగిలిన చెప్తారు, నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ హియర్, బట్ హస్బెండ్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. ఇది సెకండరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ ఏంటంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యతో వారు ఏకశరీరమైన తర్వాత వారిని తద్వారా దేవుని కూడా మనం సేవ చేస్తాం. చివరికి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ మ్యారేజ్? గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యారేజ్ covenant involves at least the following 5 vital points. ఒకటి పర్మనెన్స్, ఇది పర్మనెంట్. సేక్రెడ్, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. 3 అది ఇంటిమేట్. వివాహమునకు మించిన ఇంటిమసీ ఎక్కడ దొరకదు. తర్వాత ఇది మ్యూచువల్. పురుషునికి భార్య ఎంత అవసరమో భార్యకు పురుషుడు అంత అవసరం. అందుకే దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కొంతమంది ఈ మధ్య పెళ్లి చేసుకోను, అది మంచిది అంటున్నారు. ఏది మంచిదో దేవుడి కన్నా మనకి ఎక్కువ తెలియదు. తర్వాత కొంతమంది అంటారు, మేము ప్రార్థన చేయాలా, మేము అసలు పెళ్లి చేసుకోవాలేదో ప్రార్థన చేయాలా, పెళ్లి చేసుకోవాలేదో ప్రార్థన చేయవసరం లేదు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటే దేవుడు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయవసరం లేదు. ఎవరు చేసుకోవాలో దాన్ని చేయాలి తప్ప. ఇఫ్ దేర్ ఇస్ ఎ వన్ స్పెషల్ కాల్, వెరీ రేర్, దట్ గాడ్ గివ్స్, డోంట్ వరీ. లాస్ట్లీ ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ మ్యారేజ్. కాబట్టి పర్మనెన్సీ, సేక్రెడ్నెస్, ఇంటిమసీ అండ్ మ్యూచువాలిటీ, ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ మ్యారేజ్. దీస్ ఆర్ ద 5 vital principles of marriage. ఇక లాస్ట్కి వెళ్ళిపోతున్నా, 10వ దానికి వచ్చానంటే ఇక నేను లాస్ట్కి వచ్చినట్లు లెక్క. నౌ పిట్ ఫాల్స్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్. మనం చేసే ఇందాక ఏసావు చేసిన పొరపాట్లు కాకుండా అట్లానే కొన్ని పొరపాట్లు ఇంకెక్కడ నుండి రాసినారు. ఒకటి హ్యూమన్ ట్రెడిషన్. మనము సాంప్రదాయం ప్రకారంగా కొన్ని వివాహాల్లో చేసుకుంటాం. దేవుని చిత్తానికి అనుకున్నప్పుడు హ్యూమన్ ట్రెడిషన్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ వేస్తుంటారు. తర్వాత ఇండివిజువల్ కాన్షియస్, మన మనస్సాక్షిని ఎక్కువ మనం ఆధారపడతాం. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో పెద్ద ఆత్మ చిన్నాత్మ అని ఉంటుంది. పెద్ద అక్షరాలతో, బోల్డ్ అక్షరాలతో రాస్తే పరిశుద్ధాత్మని, చిన్న అక్షరాలు రాస్తే మనాత్మని. ఆ ఆత్మ మన ఆత్మతో చెప్పున్నదేమనగా, మనస్సాక్షి నమ్ముకోవద్దు, అది దేవుని చేత ప్రక్షాళన చేయబడిందై ఉండాలి. అందుకని హెబ్రీ 9:14 చెప్పలేదు, నిత్యుడకు ఆత్మ ద్వారా తాను నిర్దోషిగా అప్పగించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. సేవించుట అనే మాట రాగానే నాకు దేవుని చిత్తం గుర్తొస్తుంది. ఈ మనస్సాక్షి శుద్ధి చేస్తే జీవం గల దేవుణ్ణి సేవిస్తావు. ఆ సేవలో నుంచే దేవుని చిత్తం వస్తుంది. పయస్ సూత్ సేయింగ్ అంటే సోదిని మీద, వాళ్ళు చెప్పే మాటల మీద, వాళ్ళు చెప్పే లాటరీ లాగా తీయటం, అవి కూడా అవుతున్నాయి. అబ్రివేటెడ్ బైబిల్ అంటే బైబిల్ అంటే టక్ అని దర్శుడు వెళ్ళిపోవటం, కాంటెక్స్ట్ లేకుండా బైబిల్ చదువుకోవటం. ప్రెజెంటివ్ మిస్టేక్స్ అంటే మనకు అనుకొని జరుగుతుంది. ఎట్లయితుంది, నాకు అట్లా అనిపిస్తుంది, నాకు అట్లా అనుభవాలు ఉన్నాయి, నాకు అనిపిస్తుంది జరుగుతుంది. ఈ మధ్య ఒక వాళ్ళు అంటున్నారు, ఇట్లయితుంది అంటే చాలాసార్లు చెప్పింది ఆమె నిజంగానే అయింది. ఇట్లాంటి ప్రెజెంటివ్ మిస్టేజెస్, ప్రొవిడెన్షియల్ గైడెన్స్, ఇలాంటి పిట్ ఫాల్స్, ఫలానా చెప్తే కరెక్ట్ అవుతుంది, ఇట్లాంటి మాటలు కాదు. నాకు మనం అనుకున్నట్టు
వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కమ్యూనికేషన్, సైన్స్, సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎల్డర్స్ గైడెన్స్, కన్ఫర్మేషన్ తీసుకున్నాం. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగుదాం. సో అన్న శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫర్ యాక్చువల్లీ యాంకర్ చైర్మన్ సార్